ఈ పేదరాలు దానం అంటే ఇప్పుడు కనుక నిమిత్త దానం కనుక జ్వరలో పోతుంది భగవంతుని ఒక ప్రాధాన్యం వచ్చింది ఒక్క అడుగు చూడు ఈయనకు చేసినప్పుడే నీ భక్తి మెచ్చిన నీ బుద్ధి జ్ఞానం మెచ్చిన ఎందుకు అంటే నీ ఒట్టినాడు గుడిసే మరి పొద్దున మాపుడే పొద్దు లేదు నువ్వు తినేది నాకు పెట్టినా నువ్వు తిని నా కూడా పెడితే నా బాధ ఉంది కానీ అమ్మా నీకు ఇంటివారు ఎందరు బయటవారు ఎందరు నీకు అందరూ ఎందరున్నారే అయ్యా మాటకు నాకు అర్థం తెలియపాయ కదా ఇంటివారంటే బయట తెలియదు అర్థం కాకపాయే ఇంటివారంటే కొడుకులు బయట వారంటే బిడ్డలు నీ గర్భాన కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా నేను ఈ పూటకుంటే ఆ పూటలోనే కటిక దరిద్రాలను అయ్యా మేము భార్య పత్ర బతుకుడే కష్టము నేను కోంటిని కొట్టినాల బాగునంటే పాసాలు తౌడు పొలం తెచ్చి కనుక నేనే భార్య పత్రం బతుకుతాను నా భర్త కనుక ఊర బర్రె కట్టాను పుట్టింది రాజుల కులముల వచ్చింది బుచ్చము దవ్వ చేరింది మేము చెట్టు కిందనయ్యా నా గర్భాన కొడుకులు కలిగితే నాకు గర్భాన బిడ్డలు కలిగితే సాధు తందుకు మాకు యోగ్యత లేకపోయినయ్యా నాయన జంగమా కొడుకులన్న మాట ఓ నాయనా సుఖము కొరగారు సుఖుల కొరకు సుఖుల కానీ ఏనే ముందు గదులకు కాలే కట్టలు కనబడతాయి మనిషి కట్టే కట్ట చెప్పిరాదు కట్ట అట్టనాడు కడుపులు పుట్టిన పిల్లగళ్ళు కావాలన్నాడు ఇలాంటి అవ్వదు సాధారణంగా బాడ పొండి పోయి అడ్డం పడిపోతే బాడ పొండి పోయి ఎటువలు అయ్యో పాపం అంటారు కానీ అవి వాళ్ళే మనం ఎత్తుకొని ఇంట్లో తీసుకుపోయి దీన్ని మంచిలో తాగితే మంచం వేసి పండబెట్టి అవన్నీ పాన పెట్టమని అడుగుతారా కడుపులో వచ్చిన వాళ్ళు ఎడ్డోళ్ళైనా గుడ్డోళ్ళైనా వాళ్ళు లంగలైనా దొంగలైనా కడుపులో వచ్చిన పిల్లలు ఉంటే అవ్వ పడి పీడమని చేతులు ఎత్తుకొని అవని తీసుకుపోయి కింది మంచిలో తాగిచ్చి అవని మంచం వేసి పండబెట్టి అవ్వ నీకేమనిపిస్తుంది నీ పాన పెట్టమని కట్టవు సుఖముడు కడుపులో వచ్చిన పిల్లగాళ్ళు అడుగుతారా ఆట బాబా లేరు మేము కరవ తక్కువై మేము కాలం ఏడ్చి మాకు ఈయన కమర్లు ఏడ్చే ఆడి వెళ్ళలేదు ఇలా ఒక్క కొడుకు ఉంది మాకు ఒక్క బిడ్డ ఉన్నా రేపు మేము మంచాల పడితే కింద గంజి పోసి సత్యనాడు కనుక అవసలేదు పిల్లగల్లమ్మా నాయన సంగం దేవుడికి న్యాయం కాదు
అందరికి ఒక తీరుతా రాసరాగాడు కొంతమంది ఎదుగుడు కొడుకులు ఇచ్చిన కాడ బిడ్డలు ఇయ్యాడు బిడ్డలు ఇచ్చిన కాడ కొడుకులు ఇయ్యాడు చెట్టు పిల్లగాళ్ళు అయినాక భగవంతుని పిలువ అని వెళ్ళిపోయి కన్న వాళ్ళకు నిన్నున్న కడుపు కండి పెట్టి సజ్జలాగా పిల్లగాళ్ళ కొరకు వాళ్ళ కన్న వాళ్ళ కనుక 700 ఆడనయ్యా వాళ్ళ తోడు పానగంటి వారి ఇళ్ళల్లా సదానందము చదువుకోవాళ్ళు ఇద్దరి కొడుకులకు అందరు కొడుకులు బతుకల్లని కాయ కట్టెము చేసి కడపంట కట్టుకొని కొడుకులు దాదుకున్నారు మాకిద్దరు కొడుకులు రేపు మంచాన పట్టి కింద గంజి పోసి సచ్చినాడు నా కొడుకులు అవతలేస్తారని అవ్వ ఎంతో బాధపడ్డది అయ్య కనుకనేమి ఎన్నో కష్టాలు పడి కొడుకుల దాదుడు ఇలా చెట్టెత్తి కొడుకులు చేసుకుంటే ఆ భగవంతుని కనుక ఓరో బుద్ధిగా పాయే ఆ కొడుకేమో పాపం చేసేళ్ళు ఇంకా అవ్వ ఏమో పాపం చేసే వాళ్ళ ఏమి పాపం చేసే కొడుకు వంశీ కృష్ణుడు ఆ కొడుకు అడ్డం పడి పాడపోతాంటే అవల్లారి కచ్చిందా పాపల్లారి కచ్చినా కొడుకు కాయం పోతంటే కొడుకు చూడు వంశీకృష్ణ అడ్డమ్మట కాడ ఓ కాలిన కొంతకాలం మంచాల ఉంది అవ చూసుకోని ఎదుగును ఓ రెక్క ఇరిగిన కొడుకు బతుకునేవు ఆ కొడుకు చూడు భగవంతుడు పిలుపండి అడ్డం పడ్డ కాడ పానం పోతాండనమ్మా అవలారి గజ్జెరా అవతారు బనిరే నిన్నున్న నీరి కడుగురా గండి రెడ్డి పోతాగున్నారే ఓ నాయనా నీ కన్న కడుపుకు పోలు పెట్టిన అవ్వ తరువుకు అవ్వ ఏడాది బట్టి కొడుకు వస్తారని ఏ పండుగ నాడు ఏ ప్రపోజం నాడు నా కొడుకు వస్తాడా అని నా బట్టలు చూసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది నా తోటి స్నేహితులు చూడు బాట పండి పోతే నా కొడుకు స్నేహితులు వీళ్ళు నా కొడుకు దోస్తులు ఉన్నారని నా తోటి వాళ్ళు చూసినప్పుడు నీ గుండె అవసిపోతున్నా అవ్వా వంశీకృష్ణ పానం పోతండి అన్నలాది కచ్చిందా అన్న సామ్రాడు తేజ నేను పోతాండి అయ్యయ్యోనే అన్నరా తోడుగా తీరురా నేను పోతా ఉన్నా నాలాంటి తమ్ముడు పడబొట్టి పోతాండి తమ్ముడాలి కత్తరా అవ్వపైన మండరా బాబుపైన మండు బాబుపైన మండరా పోతవు నాన్నరా ఒక్క తల్లి కడుపురా ఎక్కడ ఈ పుల్లరా ఏమి రాదాయి రాధవీనా మండరా రంగ పేరు వచ్చిన నూరేళ్ళు బతుకునా రంగ పేరు వచ్చిన నూరేళ్ళు బతుకునా మంచి పేరు ఎత్తుకొని మంచి కలిసి బాగా పోతా ఊళ్ళో ఉన్న మందులు వాడవీని అవరారా వాడవీని అన్నలారా నేను పోతా ఉన్నగాడు బాబు పైలా అన్నడా అమ్మ పైలా అన్నడేవా వంశీకృష్ణ ప్రాణం పోతాంటే నాయన సదానందం నువ్వమ్మాట రూపా అడిగినాడు నా తేదీ అన్నవా మీకు బాకీ లేదు బడికి వేరే కొడుకు అత్తడని కళ్యాణ అన్నం పెట్టి మా నా పాట చూస్తాడా అన్న సామ్రాట్ తేజ మనం ఇద్దరు అన్నరం మనం పాట పండి పోతే
ఇక సదన్న కొడుకుల తను చూడవంటి మన చూసి ఎంతో మంది సమరపడ్డే అన్న కుడి పూజకు కూలి పోతానా అనరా అనరా ఇవాళ కనుకనేమి కృష్ణవంతు చూడు ఇలా అవ్వకు నిన్నున్న కడుపు పోలబెట్టి అవన వాసి అయ్యన వాసి అన్నన వాసిని చూడు తనంత బలిగానే వాసి పానం పోతాంటే ఇలా వయ్యారి కచ్చి పోలేక చేరిపోయింది ఇలా వాళ్ళు అవి ఏమో పాపం చేస్తే ఆ నాయన ఏం పాపం చేస్తే ఆ కొడుకు చూడు ఆ కొడుకు వెనుకనేమి ఏమి పాపం చేస్తే ఇలా పుట్ట వీధి ఊసిన పంతోల ఊసి ఆ కొడుకు రాలి బానమ్మ ఇలా సత్యదాకా చూడు అమ్మకు కడుపు కోత అయ్యకు కడుపు కోత పెట్టి సత్యాంత కాలం ఏడు అన్నానమ్మ ఆ రూపం ఎట్లా దొరకాలి ఆ మాట మనకి ఎట్లా వినబడాలి ఏడాది గడిచిపోయి ఆ కొడుకు పేరు మార్చిపోయి కొడుకు ఇలా మనం చూస్తానికి అక్కడ అయ్యన చూస్తానికి ఆ కొడుకు అక్కడమ్మ ఇద్దరు కొడుకులని సంబరము ఆ సంబరం వాళ్ళ కనుక చాన్నాలు లేకపోయానమ్మా నాయనా నీతి లేని బ్రహ్మకు న్యాయం కాదు అందరూ ఒక తీరు ఉంచరయ్యా ఇవాళ అవ్వకు నిన్నున్న కడుపు పోలబెట్టి ఆ తల్లిని చూడు సత్యంత కాలం కొడుక నువ్వు ఎప్పుడు వస్తావు కొడుకని ఆ కొడుకు కోటాసర పడరు వాళ్ళు ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ మరి పిల్లలు అన్నప్పుడు చూడు వాళ్ళ కొడుకునిగా కోటాసర పెట్టుకుంటారా అన్నయ్య ఆ కొడుకు లేకపోయినయ్యా రేపు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే రేపు గీయాల వరకు అవ నాయన ఇద్దరు ఉంటే తల్లి స్వరూపవ నాయన సదానందం ఇంకా కొడుకు వద్దన బాట చూడన్న సత్యదాకా కొడుకు ఏడు అని చెప్పేనా